అస్సలాము అలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి డైరీ మిల్క్ పట్టుకొని చూపించేసింతగా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అన్నయ్య తెచ్చిచ్చాడు నాకు ఈ డైరీ మిల్క్. అయితే వాడికైతే నేను రికార్డ్స్ రాసిచ్చాను, అందుకనేసి నేనే అడిగాను సిగ్గు లేకుండా, నాకేమన్నా కావాలి, నేను రాసిస్తున్నాను కదా అంత కష్టపడి, ఏం తెస్తున్నావు అని చెప్పేసి. వాడైతే ఏం కావాలి అని అడిగాడు, నాకు చాక్లెట్ తెచ్చి అని అడిగాను నేను. అయితే ఇంకా రికార్డ్స్ తీసుకుని వెళ్ళే రోజు ఈ చాక్లెట్ అయితే తెచ్చిచ్చాడు. ఈ చాక్లెట్ కోసం అయితే చాలామంది పోటీ పడుతున్నారు. మెయిన్గా మా చెల్లి, ఆ పిల్ల ఫస్టే నాకు వార్నింగ్ ఇచ్చేసింది అనమాట. మా మమ్మీకి చెప్తూ ఉంది, మా పిల్ల తినకపోతే, ఓపెన్ చేయకపోతే నేను ఏదో ఒక రోజు చూసి ఓపెన్ చేసి తినేస్తాను అని చెప్పేసి. మా చెల్లి అంతే, ఎప్పుడు చూసినా అవన్నీ దొంగతనంగా తినేస్తూ ఉంటుంది ఆ పిల్ల. ఆ పిల్లకైతే ఆ ఛాన్స్ ఇవ్వకుండా మర్యాదగా నేనే ఓపెన్ చేసి ఇచ్చానమాట. నాకైతే డైరీ మిల్క్ వేపర్ తీయడం అంటే చాలా ఇష్టం, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అది తీసేటప్పుడు. మెయిన్గా ఈ పార్ట్లో అంటే ఆ గోల్డ్ ఫాయిల్ ఉంటుంది కదా, అది విరగకుండా తీయడం అంటే, అది చినగకుండా తీయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. లాస్ట్కి చాక్లెట్ ఇట్లా విరిగిపోయింది నా చేతిలోనే. ఎలాగోలాగా సెట్ చేసి ఇట్లా నించోబెట్టాను అనమాట. మా మమ్మీ ఒక ఫోటో తీస్తాను అని చెప్తే, ఇంకా ఇదైతే ఫస్ట్ టైం నేను అంటే చూడటం కూడా. నేను ఎప్పుడు కొనలేదు ఈ పాపప్. ఇట్లా పాప్ చేస్తే వస్తుందేమోనని చెప్పి చూశాను, కానీ డీప్ ఫ్రిడ్జ్లో ఉండేసరికి అది అస్సలకే రాలేదు, చాలా గట్టిగా అయిపోయింది చాక్లెట్. ఇంకా అలాగే దీనికి కొద్దిగా ఫోటో షూట్ చేసేసి, అదే అండి కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా తినేసాము. చాక్లెట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.